హాయ్ చిన్న, నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మా ఇంటి ముందు అయితే మా అమ్మ ముగ్గేసింది. తర్వాత విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ రాసేసి నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళగానే అయితే మా ఫ్రెండ్స్ అయితే చేతిలో ఒక అగరత్ పూలు అయితే ఇచ్చారు. అంతలో బాంబులు అయితే వెలిగిచ్చేస్తున్నారు, గాల్లోకి ఇస్తున్నారు. ఎందుకంటే దూరంగా అయితే వీడియో తీస్తున్నారు. ఎందుకంటే మా బ్యాచ్ తో నమ్మకం ఎక్కువ, నా పైన బాంబులు ఇసిరేస్తారు అలాంటి. మా ఫ్రెండ్స్ అయితే బాంబులు అయితే వెలిగిచ్చేస్తున్నారు. ఎందుకంటే 12 o'clock అవ్వక ముందు అయితే మా ఫ్రెండ్స్ అయితే వెలిగిచ్చేస్తున్నారు. మీ బ్యాచ్ లో కూడా షుగర్ బ్యాచ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ట్విస్ట్ ఏంటంటే కేక్ తెచ్చాను, కేక్ ఒకటి క్యాండిల్ తేలేదు, తర్వాత కత్తి కూడా తేలేదు. తర్వాత కమరేక బాంబులు కూడా అలా కాల్చేసే 12 o'clock కోయాల్సిన కేక్ అయితే 12:30కి అయితే కోసం. తర్వాత కేక్ కట్ చేసిన టైంకి వస్తే క్యాండిల్ లేదు కాబట్టి మా ఫ్రెండ్ అయితే తాడు అయితే వెలిగిస్తున్నాడు. తర్వాత కేక్ వచ్చే టైంకి కత్తి లేదు కాబట్టి మా ఫ్రెండ్ అయితే బండితాళం అయితే కేక్ కట్ చేశాడు. నా జీవితంలో ఎప్పుడు న్యూ ఇయర్ కి కేక్ ఎలా కట్ చేస్తానో అనుకోలేదు బండి కీతోని. తర్వాత వెళ్ళి అలాగే స్టార్టింగ్ పీస్ అయితే నాకు ఇచ్చాడు. పీస్ కూడా కేక్ కూడా చాలా బాగుంది. తర్వాత మిగిలిపోయిన సుంచిబుడ్లు, తర్వాత అలాగే కాకర పువ్వుతులు నీట్ గా, తర్వాత ఇంకో పీస్ అయితే తీసుకున్నాం. సరే అయితే పెద్ద పీస్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత చెలిమంట అయితే కాసుకున్నాం మా గుడి దగ్గర అయితే. తర్వాత మా అయితే మిగిలిపోయిన దీపావళి సామాన్లు అన్ని అయితే తెచ్చేసాడు. తర్వాత విష్ణు చక్రాలు, తాళ్ళు కూడా కాలిస్తారు. మంటలోనైతే మా మా అయితే ముందు విష్ణు చక్రం అయితే వెలిగించాడు. అది తిరిగి లాస్ట్ కి ఒకసారి పేలిపోయింది. నాకైతే విష్ణు చక్రం అయితే చాలా భయం. మా మాయ అయితే మళ్ళీ రెండోసారి కూడా వెలిగించాడు. తర్వాత మా మాయ అయితే మటన్ బిర్యానీ అయితే తెచ్చాడు. అలా మటన్ బిర్యానీ నైట్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.